నమస్తే, వెల్కమ్ టు ఏబిఎం న్యూస్ ఛానల్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మహిళల ఆత్మ గౌరవాన్ని పెంపొందించడం కోసమే తెలంగాణ ప్రభుత్వం ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ. పెద్దపల్లి ఎమ్మెల్యే ప్రవర్తనకు నిరసనగా విధులు బహిష్కరించిన న్యాయవాదులు. సమస్యలపై స్పందించిన పవన్ కళ్యాణ్. జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం రాజారాంపల్లి గ్రామంలో ఒక ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమానికి వచ్చిన రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కు మహిళలు, అధికారులు, నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో మంత్రితో పాటు జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ పాల్గొన్నారు. చీరల పంపిణీ అనంతరం మంత్రి లక్ష్మణ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వం బతుకమ్మ పేరు మీద ఇచ్చిన చీరలు పంట పొలాలకు కట్టే చీరలే ఇచ్చారన్నారు. మేము అలాంటి చీరలు ఇవ్వటం లేదు. మహిళలు ఇచ్చే చీరలు మంచివని ఇస్తున్నాం. దేశం కోసం ప్రాణాలర్పించిన ఇందిరమ్మ పేరు మీద నాణ్యమైన చీరలను కాంగ్రెస్ ప్రభుత్వం పంపిణీ చేస్తుంది. దీన్ని కూడా బీఆర్ఎస్ నాయకులు రాజకీయం చేస్తున్నారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ నాయకులకు ప్రజలు తగిన బుద్ధి చెప్తారని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. గొప్పగా చీర మా రేవంత్ అన్న అందించిందని చెప్తుంది. మరి ఇంత గొప్పగా రేవంత్ అన్నకు ఆశీర్వాదం, గౌరవ ముఖ్యమంత్రి గారికి మహిళా సోదరుల ఆశీర్వాదం దొరకడం, శాసనసభ్యుడిగా మంత్రిగా మేము కూడా ఈ ధర్మపురి నియోజకవర్గాల మా సోదరులకు మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి రాబోయే రోజుల్లో కూడా అన్ని విధాలు కూడా ఈ ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం అనే విషయాన్ని కూడా మనం చేస్తున్నాం. మేము బతుకమ్మ చీరల పేరు మీద పొలాలకు కట్టే చీరలు మేము ఇయ్యలే. కొంచెం ఆలస్యమైన మేము ఏంటంటే మా ఇందిరమ్మ తల్లి ప్రపంచ దేశాలకు ఒక ఉప్పు మహిళగా, ఒక మహిళా సోదరిమని, ఒక మహిళ ప్రపంచ దేశాలకు ధీటుగా భారతదేశాన్ని పరిపాలించిన భారత ప్రధాని, దేశం కోసం ప్రాణాలు అర్పించినటువంటి మహోన్నతమైనటువంటి నాయకురాలి యొక్క జన్మదినాన ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఇక దాన్ని కూడా రాజకీయంగా మాట్లాడేటువంటి ఈ ప్రధాన ప్రతిపక్ష నాయకులు టీఆర్ఎస్ బీఆర్ఎస్ నాయకులను మాట్లాడే నాయకులకు మరి వాళ్ళ విఘ్నతకు మేము వదిలిపెడతాను. మేము ఏం మాట్లాడాలి? ఏదో ఒక గొప్ప నాయకురాలు దృష్టి ప్రపంచ దేశాలన్నీ కూడా అలీన దేశాల్లో కూడా భారతదేశ ఉక్కు మహిళ శ్రీమతి ఇందిరాగాంధీ అని మేము కొనియాడినటువంటి మహిళ 20 సూత్రాల పథకం, గరీబ్ హఠావో, పేదవాళ్లకు అండగా ఉన్న ఇందిరమ్మ తల్లి పేరు మీద లేని ఊరు, ఇందిరమ్మ ఇల్లు లేని ఊరు లేనటువంటి మహోన్నతమైన నాయకురాలు యొక్క జన్మదినాన ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభిస్తే ఇది కూడా రాజకీయ కోణంగా మాట్లాడుతున్నాం. నువ్వు నిజంగా 10 సంవత్సరాల కలిగి నిజంగా మేము అద్దన్నామా? కేసీఆర్ గారు, కేటీఆర్ గారికి ఇట్లా మేము అద్దన్నామా? హరీష్ రావు గారికి ఇట్లా అద్దన్నామా? మొన్నటి వరకు నేనే మంత్రి, నేనే రాజు అని చెప్పి మాట్లాడిన ఈశ్వరికి ఇట్లా అద్దనా? మేము ఇట్లా అద్దన్నా? మేము సన్న బియ్యం ఏం అద్దన్నామా? రేషన్ కార్డు ఇయ్యంగా అద్దన్నామా? 200 యూనిట్ ఉచిత కరెంట్ ఇయ్యంగా అద్దన్నామా? ఇందిరమ్మ ఇల్లు పేరు మీద 5 లక్షల రూపాయలు నేరుగా వాళ్ళ అకౌంట్లో జమ చేసిన ఇందిరమ్మ ఇల్లు ఇయ్యంగా అద్దన్నామా? ఇవాళ మహిళా సోదరు పనులకు, ఇందిరా మహిళా సంఘాలకు ఇవాళ రేవంత్ అన్న ముఖ్యమంత్రి ఒక అన్న తోడబుట్టిన అన్నగా గొప్పగా చీర ఎంత బ్రహ్మాండంగా ఉన్నదన్న మేము అందరం ఒక యూనిఫామ్గా, ఒక కుటుంబ సభ్యులుగా ఒకటే చీర మా మహిళా సంఘాలకు ఇస్తున్నాం. నిజంగా మా అన్నను మర్చిపోమా రేవంత్ అన్న అని చెప్పి 2 చేతుల దండం పెట్టి అన్నను అభినందిస్తుంటే గురువులేక మాట్లాడుతున్నటువంటి నాయకులకు రాబోయే రోజుల్లో ప్రజలు బుద్ధి చెప్తారన్న విషయాన్ని తెలియజేస్తారు. సంస్థ నారాయణపురం ఎస్వి వైన్స్లో 2021 సంవత్సరంలో అక్రమంగా బయట నుంచి తెచ్చి మద్యం అమ్ముతున్నారనే కారణంగా 20 లక్షల రూపాయల గల మద్యంతో పాటు ఎస్పీ వైన్స్ని సీజ్ చేశారు అధికారులు. నేడు నారాయణపురంలో అక్రమంగా సీజ్ చేసి ఉంచిన 20 లక్షల రూపాయల విలువ గల మద్యాన్ని పారబోశారు ఎక్సైజ్ అధికారులు.
సార్ ఒకటి అలా డిన్నర్ కూడా ఉంది మళ్ళీ వెళ్ళండి బాబు నువ్వు అవి ఏరుకో ఆడ అవి ఉన్నాయి. రామన్నపేట సిచ్యువో మరియు ఎస్ఐ ఈరోజు ఇక్కడ ఎక్స్పైరీ బీర్ను ధ్వంసం చేయడం జరుగుతుంది. ఇది 2021-23 లైసెన్స్ ఇయర్లో ఎస్వి వైన్స్ నారాయణపూర్ షాప్లో కల్తీ మద్యము అమ్మినారు అనే ఉద్దేశంతో ఆ సమయంలో అక్కడ కేసు రాయడం జరిగింది. ఆ కేసు రాసిన తదుపరి అందులో ఉన్నటువంటి బీర్ ఎక్స్పైర్ అయినటువంటి సందర్భంగా ఈరోజు తీసుకొచ్చి మధ్యవర్తుల సమక్షంలో అధికారుల యొక్క ఆదేశాల మేరకు ఇక్కడ నారాయణపూర్ అవుట్స్కట్స్లో డంపింగ్ యార్డ్లో వాటిని ధ్వంసం చేయడం జరుగుతుంది. ధ్వంసం చేయగా వచ్చినటువంటి బాటిల్స్ను చాలనా కట్టి గవర్నమెంట్కు దాన్ని చాలనా రూపంలో పే చేయడం జరుగుతుంది. 2500 బాటిల్ ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల మండలం ఐఎస్ జగన్నాథపురం లక్ష్మీ నరసింహస్వామి దర్శనం ముగించుకుని తిరిగి వస్తున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కాన్వాయ్కు నెల్లజర్ల మండలం చీపురుగూడెం వద్ద మహిళను చూసి ఒక్కసారిగా పవన్ కళ్యాణ్ స్పందించారు. కాన్వాయ్ను ఆపి స్థానిక జన సైనికులు మహిళతో సంభాషించారు. చీపురుగూడెం జన సైనికులు ఆయనతో గోపులాపురం, కొవ్వూరు నియోజకవర్గాలు రిజర్వ్డ్ నియోజకవర్గాలని విద్యార్థులు చదువుకోవాలన్నా, ఎటువంటి ఆపద వచ్చినా వైద్యం చేపించుకోవాలన్నా 30 నుంచి 40 కిలోమీటర్లు ప్రయాణం చేయాల్సి వస్తుందని, అందుబాటులోకి విద్య వైద్యం తీసుకురావాలని కోరారు. వెంటనే స్పందించిన పవన్ కళ్యాణ్ స్థానిక ఎమ్మెల్యేతో చర్చించి పరిష్కరిస్తారని హామీ ఇచ్చారు. గవర్నమెంట్ హాస్పిటల్ ఏర్పాటు చేస్తే ఎస్సీ ఏరియా కాబట్టి కొంచెం లో క్లాస్ ఉన్నారు కాబట్టి వాళ్ళకి బెనిఫిట్ ఎక్కువ అంటే అక్కడ ఊరు ఎస్సీ సార్ గోపాలపురం ఎస్సీ అంటే కొంచెం లో క్లాస్ హాస్పిటల్కి ఈ రెండు కాన్స్టిట్యున్సీకి ఏమన్నా గవర్నమెంట్ హాస్పిటల్ ఏర్పాటు చేస్తే ఎస్సీ ఏరియా కాబట్టి కొంచెం లో క్లాస్ ఉన్నారు కాబట్టి వాళ్ళకి బెనిఫిట్ ఎక్కువ వస్తుందని మేము ఆలోచిస్తున్నాం. జలడానికి వెళ్ళేది కూడా 40 కిలోమీటర్స్ అవుట్
మహిళల ఆత్మ గౌరవాన్ని పెంపొందించడం కోసమే తెలంగాణ ప్రభుత్వం ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టిందని ఐటీ శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు పేర్కొన్నారు. పెద్దపల్లిలో ఏర్పాటు చేసిన చీరల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు విజయ రమణారావు, రాజ్ ఠాకూర్లతో కలిసి ఆయన పాల్గొన్నారు. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా నవంబర్ 19న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్లో ఈ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించగా రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ ఇతర ప్రజాప్రతినిధులు ఈ పంపిణీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ తెలంగాణ సాంప్రదాయంలో ఆడపడుచులకు సార ఇవ్వటం ఆనవాయితీ అని, అదే స్ఫూర్తితో రాష్ట్రంలోని అర్హులైన 1 కోటి మంది మహిళలకు 1 కోటి చీరలను పంపిణీ చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించారని తెలిపారు. ఆర్థిక సాధికారతను పెంచడం ఈ పథకం ముఖ్య ఉద్దేశమని ఆయన పేర్కొన్నారు. ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని 1 కోటి మంది మహిళలకు నాణ్యమైన చేనేత చీరలను 2 దశల్లో పంపిణీ చేయనున్నట్లు మంత్రి తెలిపారు. మొదటి దశలో గ్రామీణ ప్రాంత మహిళలకు డిసెంబర్ 9 నాటికి, ఇక 2వ దశలో పట్టణాల్లో అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా మార్చి 1 నుంచి 8వ తేదీలోపు పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని అన్నారు. మహిళా సంఘాల ద్వారా ఎలాంటి లోపాలు లేకుండా పారదర్శకంగా ఈ పంపిణీ జరుగుతోందని తెలిపారు. పెద్దపల్లి నియోజకవర్గానికి సంబంధించి జిల్లా కేంద్రంగా ఈ పెద్దపల్లిలో ఏ విధంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో కాంగ్రెస్ సంబంధించిన ప్రభుత్వం సంక్షేమంతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు ఏ విధంగా ముందుకు నడిపిస్తున్నామని చెప్పి నేను మా సోదరులందరూ కూడా పొద్దున్నే మా ఊర్లో ఏకలాస్పూర్ గ్రామానికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక కొత్త శిక్షణ కేంద్రాన్ని ప్రారంభోత్సవం చేస్తున్న సందర్భంలో ఇవాళ ఏం కార్యక్రమాన్ని మొదలు పెడతామన్నాము మేము అని చెప్తే దానికంటే ఎక్కువ మీరు చీరల పంపిణీ కార్యక్రమం చేస్తున్న అందరూ సంతోషంగా చప్పట్లు కొట్టారు. ఏదో ప్రభుత్వ పరంగా మహిళలకు ఏం చేసింది ఈ ప్రభుత్వం అని కొంతమంది ఉన్నారు. మీకు ఉదాహరణ మొన్న జూబ్లీహిల్స్కు సంబంధించి శాసనసభకు సంబంధించి జూబ్లీహిల్స్ ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ పార్టీ పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రామారావు అడ్వకేట్లపై దురుసుగా ప్రవర్తించినందుకు ఈరోజు కోర్టు విధులను బహిష్కరించారు న్యాయవాదులు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శనివారం రోజున పెద్దపల్లి విజయ రామన్నారావును కలవటానికి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్కి వెళ్లిన అడ్వకేట్లపై దురుసుగా ప్రవర్తించి హేళనగా మాట్లాడినందుకు దాన్ని నిరసిస్తూ ఈరోజు జిల్లా కేంద్రంలోని కోర్టు విధులను బహిష్కరిస్తున్నామని వారు తెలిపారు. మేము రాఘవపురంలో వద్దు, పెద్దపల్లి టౌన్లోనే మీరు మాకు కోర్టు భవనం కట్టిస్తానని అప్పుడు మాటిచ్చారు. గెలవక ముందు, ఇప్పుడు గెలిచిన తర్వాత వస్తే మమ్మల్ని హేళనగా మాట్లాడటం కరెక్ట్ కాదని వాళ్ళు వాపోయారు. అలాగే మాకు వ్యవసాయ మార్కెట్లో కాస్త కోర్టుకు కట్టించే ప్రయత్నం చేయండి అని అడగ్గా, వ్యవసాయ మార్కెట్లో కట్టిస్తే ప్రజలందరూ ఊరుకోరని, నేను ఎక్కడున్నావో అక్కడ కట్టిస్తానని, మీకు ఏం నేను ఎక్కడున్నానో అక్కడ కట్టిస్తానని, ఏం చేసుకుంటారో చేసుకోమని మమ్మల్ని అసహనంగా మాట్లాడటం చాలా బాధాకరమని అన్నారు. ఖచ్చితంగా ఇక్కడతో ఆగేది లేదు. మాకు కోర్టు భవనం పెద్దపల్లి పట్టణ పరిధిలో వచ్చేంత వరకు ఈ పోరాటాన్ని ఆపేది లేదు అండ్ ఖచ్చితంగా కొనసాగిస్తాం సార్. థ్యాంక్ యూ సో మచ్. ప్రజలకు కూడా అన్ని విధాలుగా అందుబాటులో ఉన్నటువంటి ప్రాంతం పెద్దపల్లి టౌన్. ప్రజలందరూ కూడా కోరుకుంటూ ఉన్నారు పెద్దపల్లి టౌన్లోనే, పెద్దపల్లి పట్టణంలోనే కోర్టు ఉండాలి. కాబట్టి ఆ కోర్టును అక్కడనే పెట్టేటువంటి కార్యక్రమాన్ని రేపు ప్రజల సహకారంతో గెలిచిన తర్వాత చేసే బాధ్యత నాది. దాంతోపాటు పెద్దపల్లి 29న నిర్వహించనున్న దీక్ష దివస్ను విజయవంతం చేయాలని సూర్యాపేట జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో జిల్లా ముఖ్య నేతలతో సన్నాహక సమావేశం నిర్వహించి అనంతరం మీడియాతో మాట్లాడారు మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే కుంటగండ్ల జగదీష్ రెడ్డి. మాజీ ఎంపీ బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు బడుగుల లింగయ్య యాదవ్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యేలు గాదరి కిషోర్ కుమార్, బొల్లం మల్లయ్య యాదవ్, రాష్ట్ర కార్యదర్శి వై వెంకటేశ్వర్లు, ఒంటెద్దు నరసింహారావు, గుజ్జా యుగంధర్రావు పాల్గొన్నారు.
ఓకే, మీడియా మిత్రులందరూ నమస్కారం. నవంబర్ 29 దీక్షా దివస్ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు చరిత్రలో ఒక కీలకమైన రోజు. కేసీఆర్ గారు 2001 ఏప్రిల్ 27 నాడు తెలంగాణ రాష్ట్ర సాధన కొరకు టీఆర్ఎస్ పార్టీని ప్రారంభిస్తే పరిస్థితులు పక్వానికి వచ్చినాయి, ఇక తాడవపేడో తెలుసుకోవాల్సిన సమయం వచ్చిందని చెప్పి తెలంగాణ వచ్చుడో కేసీఆర్ చచ్చుడు అని చెప్పి ప్రకటించి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కొరకు ఆమరణ దీక్షను కేసీఆర్ గారు ప్రారంభించిన రోజు నవంబర్ 29. నవంబర్ 29 నాడు ఏదైతే దీక్ష ప్రారంభించారో కేసీఆర్ గారు, తెలంగాణ రాష్ట్రం ఇస్తామని చెప్పి పార్లమెంట్ ఇచ్చి ప్రకటన వస్తే తప్ప నేను దీక్ష విరమించను, నా ప్రాణాలైనా వదులుకుంటా తప్ప ఇక దీక్షను మాత్రం వదలను అని చెప్పి పట్టుబట్టి తెలంగాణ రాష్ట్ర సాధన ప్రకటన డిసెంబర్ 9 నాడు వచ్చేటట్టు చేసి ప్రకటన వచ్చిన తర్వాతనే పార్లమెంట్లో ఆనాటి హోంమంత్రి ప్రకటించిన తర్వాతనే దీక్ష విరమించిన సంగతి, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రకటన జరిగిపోయిన సంగతి మనకు తెలుసు. ఇది తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు చరిత్రలో ఇది కీలకమైన ఘట్టం. తెలంగాణ రాష్ట్రం ఉన్నంతకాలం ఈ భూమి పైన ఈ రోజుకు ఉండే ప్రాధాన్యత తప్పకుండా ఉంటుంది. అది తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు చరిత్రలో, కేసీఆర్ జీవిత చరిత్రలో, టీఆర్ఎస్ పార్టీ చరిత్రలో తప్పకుండా ఇది ఎప్పటికీ నిలిచిపోయే రోజు. కాబట్టి దీన్ని ఇబ్బందులు పెడితే తప్పని పరిస్థితులలో బయట దళారులకు అమ్ముకోవాల్సిన బాధ తప్పడం లేదు. రైతాంగానికి 5,000కి అమ్ముకునే దుస్థితికి వచ్చింది. ఓవైపు వరిధాన్యం కూడా 1,500, 1,600, 1,800కి ఎక్కువ మంది రైతులు అమ్ముకుంటున్నారు. కావాలని చెప్పి ప్రభుత్వం ఐకేపీ సెంటర్లలో, కొనుగోలు కేంద్రాలలో సరిగా కొనకపోవడము, ఇక్కడ మాయిశ్చర్ పేరు మీద రైతాంగాన్ని ఇబ్బంది పెట్టడము, వచ్చి నెలల తరబడి ఇక్కడ కూర్చోలేమని, ఇక్కడ కూర్చున్నా తీసుకుంటే ప్రభుత్వం నుంచి పైసలు వస్తాయని నమ్మకం లేదని చెప్పి రైతాంగం తప్పని పరిస్థితులలో దళారులను ఆశ్రయిస్తున్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. మహిళల ఆత్మ గౌరవాన్ని పెంపొందించడం కోసమే తెలంగాణ ప్రభుత్వం ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ. పెద్దపల్లి ఎమ్మెల్యే ప్రవర్తనకు నిరసనగా విధులు బహిష్కరించిన న్యాయవాదులు. సమస్యలపై స్పందించిన పవన్ కళ్యాణ్.